హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో ఇవాళ మనం ఎపిసోడ్ 44లో ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇమాన్యుయల్ గ్రాఫ్ అయితే రోజు రోజుకు ఇంకా ఇప్పటి నుంచి ఎవరు ఆపలేరు, రోజు రోజుకైతే కిందికి పడిపోతూనే ఉంటుందని నాకు అనిపించింది. సో ఎందుకు అనిపించింది అనేది నేను సందర్భాన్ని బట్టి చెప్తాను. సో తర్వాత తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ వర్సెస్ కళ్యాణ్ ఇష్యూ ఏదైతే ఉండిందో దీంట్లో తప్పు ఎవరిది? ఇమాన్యుయల్ తనకు లభించిన ఏవైతే నామినేషన్ కార్డ్స్ ఉన్నాయో అవి తన దగ్గర ఒకటి ఉంచుకొని ఉంటే బాగుండు అనేది ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. దాని తర్వాత ఇమ్మాన్యుయల్ తనుజాని టార్గెట్ చేశాడు అని ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఎందుకన్నానంటే తనుజాని డైరెక్ట్ గా నామినేట్ చేయకుండా మిగతా వాళ్ళకి ఏదైతే మిగతా వాళ్ళు ఉన్నారు హౌస్ మేట్స్ వాళ్ళకు ఆ నామినేషన్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళ చేత చేయించడం ఎంతవరకు కరెక్ట్. సో తర్వాత పవన్ కళ్యాణ్ సంజనను నామినేట్ చేసినప్పుడు ఇమ్మాన్యుయల్ సీరియస్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో దీని తర్వాత రీతు వర్సెస్ ఆయిషా గొడవ అవ్వచ్చు, తనుజ వర్సెస్ రమ్య గొడవ అవ్వచ్చు, సాయి వర్సెస్ పవన్ కళ్యాణ్ గొడవ అవ్వచ్చు. ఇలాంటివి ఈ నామినేషన్ అయితే చాలా చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంది. సో ఈ ఎపిసోడ్ తోటి బంధుత్వాలు అయితే పటాపంచలైనట్టు అనిపిస్తుంది. అది కూడా నామకే వస్తా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అంటే లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో నేను నిన్న సండే ఎపిసోడ్ అయితే చేయలేదు. సండే ఎపిసోడ్ ఎందుకు చేయలేదు అంటే మాక్సిమం సండే ఎపిసోడ్ ఫండేగా కన్వే అయిపోతుంది. తర్వాత సాకేత్ గాని మన హైపరాది గాని వీరిద్దరు వచ్చి హౌస్ మేట్స్ కి ఇచ్చిన హింట్స్ కావచ్చు, తర్వాత హైపరాది అక్కడ స్టేజ్ మీద పెట్టిన పెంట వల్ల అలా అనకూడదు, స్టేజ్ మీద తను ఆల్రెడీ హింట్స్ ఇచ్చాడు కదా, ఆ హింట్స్ వల్ల హౌస్ లో అయితే గొడవలు స్టార్ట్ అయినాయి. సో ఆయిషా వర్సెస్ రీతు మధ్య జరిగిన గొడవ అవ్వచ్చు, తర్వాత చూసుకున్నట్టయితే తనుజ వర్సెస్ రమ్య గొడవ అవ్వచ్చు. ఇవి హైపరాది ఇచ్చిన హింట్స్ వల్లే జరిగినాయి అనేది క్లారిటీ తెలిసిపోతుంది. తర్వాత బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గేమ్ ఎప్పటి నుంచో పడిపోతూ గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. ఆయన తనుజతో ఉన్నన్ని రోజులు బాగానే ఉండింది. అది బయటికి అందరూ నానా అది అందరికి చిరాకు అనిపించవచ్చు, కానీ బట్ ఆ బాండ్ అనేది వాళ్ళు గేమ్ కోసం ఏర్పాటు చేసుకున్న ఆ గేమ్ కొంచెం ప్యూర్ గా ఉండేది. తర్వాత దివ్య వచ్చిన తర్వాత గేమ్ ఏర్పాటు చేసుకోవడం అది వాంటెడ్లీ దివ్య చేసినట్టు అందరికి అనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ తీసుకున్నట్టయితే మొత్తానికి బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. బర్నీ గారు ఉండాల్సింది టాప్ 5 ఉంటారని నేను అనుకున్నా, బట్ మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. ఏంటో మనం ఎవరనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, టాప్ 5 లో ఉంటారనుకుంటే వాళ్ళు మొత్తం ఎగ్జిట్ అవుతున్నారు. చూడాలా. దాని తర్వాత అసలు షాకింగ్ విషయం ఏంటంటే లాస్ట్ లో రాము వర్సెస్ భరణి ఉన్నప్పుడు భరణికి రాము కంటే తక్కువ ఓట్స్ వచ్చినాయి అనిపించింది నాకు. ఏంటో ఈ సీజన్ అసలు అర్థమే కావట్లేదు. సో మనం ఎపిసోడ్ 44లోకి వెళ్ళిపోదాం. సో భరణి గారు ఎలిమినేట్ అయిన తర్వాత అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు కదా, మన దివ్య మరియు తనుజ ఇద్దరు కూర్చొని కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు అనమాట. ఇక్కడ తనుజ చెప్పింది, నేను ఎప్పుడు నీ మీద జలసీ ఫీల్ అవ్వలేదు నేను, సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉందామని తనుజ చెప్పింది అనమాట. సో ఓకే అనిపించింది నాకు ఇక్కడ, సో బెటర్ అనిపించింది. తర్వాత మార్నింగ్ సాంగ్ అయితే వస్తుంది, రజనీ సార్ సాంగ్ ఉంది కదా. సో రీసెంట్ గా వచ్చిన జైలర్ మూవీలో సాంగ్ ఉంది కదా, జైలర్ మూవీలో సాంగ్ ఉంది కదా. సో మడత పెట్ట వచ్చింది అనేసి ఆ సాంగ్ వేశారనమాట. తర్వాత హౌస్ అంతా నైట్ అంతా బెలూన్స్ పాపం ఆ బెలూన్స్ ఊది మొత్తం హౌస్ అంతా మొత్తం పోసారు. ఇది నామినేషన్ సంబంధించిన టాస్క్ రిలేటెడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే తర్వాత అక్కడ ఏంటంటే కొంచెం కామెడీగా చేస్తారు మొత్తం హౌస్ మేట్స్ అంతా. ఇక్కడ బిగ్ బాస్ అయితే అందరు గార్డెన్ ఏరియాలోకి పిలిచి అనౌన్స్మెంట్ చేస్తాడు అనమాట. అక్కడ ఏంటంటే సో ఇమ్మాన్యుయల్ కు పవర్ అస్త్ర ఇచ్చారు. నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే పవర్ అస్త్ర అంటే ఒకసారి యూజ్ చేస్తారు కదా, పవర్ అస్త్రాస్ అంటారు. అదేని అర్థం కాలేదు నాకు. ఎందుకంటే ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ ఇచ్చారు. అదేందో అది కూడా జస్ట్ హౌస్ మేట్స్, అది వాళ్ళు కష్టపడి సంపాదించుకుంది కాదు, హౌస్ మేట్స్ నిర్ణయించి ఇచ్చింది అనమాట. సో నాకు ఇక్కడ అనిపించింది ఇంకా ఎన్ని పవర్ అస్త్రాస్, ఇంకా కావాలనుకుంటే ఏదైనా మార్చుకుంటాడు బిగ్ బాస్ మామ, సరే వాళ్ళ ఇష్టం అది. సో తర్వాత ఇమ్మాన్యుయల్ కు పవర్ అస్త్ర ఉంది కాబట్టి అది సెకండ్ లెవెల్ ఈ వీక్ యూజ్ చేయాలి, నామినేషన్ దాని గురించి యూజ్ చేయాలంటారు. తర్వాత ఆయిషా దగ్గర నామినేషన్ పవర్ ఉంది కదా, దాని ఆవిడ దగ్గర ఉంది కదా, ఆవిడని కూడా అంటే
ఇద్దరు ఆ బెలూన్స్ పగలగొట్టాలి. బెలూన్స్ పగలగొట్టిన తర్వాత వీళ్ళకి ఒక చిట్స్ అంటే స్లిప్లు వస్తాయి. ఆ స్లిప్లలో ఎంతమందిని నామినేట్ చేయాలా, డైరెక్ట్ నామినేషనా, ఒకరి నామినేషనా, ఇద్దరు నామినేషన్ స్లిప్స్ ఉంటాయి అనమాట. సో ఈ బెలూన్స్ లో అయితే ఇమాన్యుయల్ బాగా ఒక ఐదు చిట్టీలు అయితే మనోడు సంపాదించాడు. ఆయుష్ 3 చిట్టీలు సంపాదించింది. ఆయుష దగ్గర ఏంటంటే ఒకటి డైరెక్ట్ నామినేషన్, 2 వచ్చేసరికి సింగిల్ నామినేషన్స్. ఇమాన్యుయల్ దగ్గర రెండు చిట్టీలు వచ్చేసరికి డబుల్ నామినేషన్, 2 చిట్టీలు వచ్చేసరికి సింగిల్ నామినేషన్, 3 చిట్టీలు సింగిల్ నామినేషన్ వచ్చాయన్నమాట. సో నేను ఇక్కడ క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్ ఆల్రెడీ తను డిస్కస్ చేస్తుంటే సంజన గారు మధ్యలో వచ్చేసి సంజన గారు ఏమంటారంటే అందరూ విన్న తర్వాత ఎవరిని నామినేట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వు అంటాడు. అంటే ఇక్కడ క్లియర్ ఇన్ఫ్లుయెన్స్ అని అర్థమైపోతుంది కదా. ఇమ్మాన్యుయల్ కి ఇది అర్థం కావట్లేదు. సో మమ్మీ అంటున్నాడు, కానీ ఇక్కడ ఈ మమ్మీ వల్ల తనకేమో అంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు లాస్ట్ వీక్ మొత్తము సంజన గారి గ్రాఫ్ పడిపోయింది. తర్వాత ఇమ్మాన్యుయల్ గారి గ్రాఫ్ కూడా పడిపోయింది. ఇమ్మాన్యుయల్ నామినేషన్ లోకి రాకపోవడం కూడా చాలా మైనస్ అనమాట. మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అన్అఫీషియల్ పోల్స్ లో, ఓటింగ్ పోల్స్ లో తీసుకున్నా సరే ఇమ్మాన్యుయల్ 3rd ప్లేస్ పడిపోయాడు. పవన్ కళ్యాణ్ పాడాల 2nd ప్లేస్ కి వచ్చేవాడు. తనుజ ఆబ్వియస్లీ 1st ప్లేస్ లో ఉండింది అనమాట. చూడాలి ఈ వీక్ ఇంకా ఎంత ట్రై చేసినా. నేను అనుకోవడం ఏంటంటే ఇమ్మాన్యుయల్ అయితే విన్నర్ అయితే అవ్వడు అని నేను అనుకుంటున్నా. నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ క్లారిటీ సంజన చెప్పింది అనమాట. ఎవరెవరిని నామినేట్ చేస్తారో తెలుసుకొని ఇవ్వనింది. అంటే ఇక్కడ ఏంటి, సంజన నామినేట్ చేస్తారని ఎవరైనా వస్తే వాళ్ళకి స్లిప్ ఇవ్వరు. ఇది క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఎందుకంటే సంజనకు ఇమ్మాన్యుయల్ మధ్య బాగుంటుంది. సో తనకు ఆల్రెడీ నాగార్జున సార్ ఇంటి ఇచ్చాడు అక్కడ సాటర్డే ఎపిసోడ్ లో మీరు ఎక్కడో ఉన్నారు, ఎక్కడికో పడిపోయారు అది ఇది అనేసి. సో దానివల్ల కొంచెం ఆవిడ భయపడినట్టు అనిపించింది. ఈ వీక్ ఆడుద్ది, గేమ్ ఆడుద్ది, కానీ డేంజర్ జోన్ లోనే ఉండడానికి మాక్సిమం ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. మరి ఇమ్మాన్యుయల్ లేడు కాబట్టి మేబీ ఇమ్మాన్యుయల్ ఓటింగ్ ఏమైనా పడుతుందేమో చూడాలి. సో అక్కడైతే చిట్టీలు అయితే ఇచ్చాడు. కళ్యాణ్కు డబుల్ ఎలిమినేషన్ చిట్టి ఇచ్చాడు. తర్వాత దివ్యకు డబుల్ ఎలిమినేషన్ చిట్టి ఇచ్చాడు. రీతుకు, తనుజకు, ఇక్కడ రమ్యకు కూడా ఇచ్చాడు. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే తనుజకు క్లియర్ గా ఇచ్చాడు రమ్యను నామినేట్ చేయించడం కోసం. రమ్యకు కూడా తనుజను నామినేట్ చేస్తుందని ఇచ్చాడు అనమాట. అక్కడ తన నామినేషన్ తను చేయకుండా వేరే వాళ్ళ చేత చేయించాడు అనమాట. ఇక్కడే తిను ఫాల్ గేమ్ బయటపడింది ఇమ్మాన్యుయల్. ఎందుకంటే తన దగ్గర ఒక చీటీ ఉంచుకొని తనుజను నామినేట్ చేయాల్సింది. నువ్వు మళ్ళీ తర్వాత ఎందుకు కళ్యాణ్ మీద సీరియస్ అవ్వడము, నేను చీటీ ఉంచుకోవాల్సింది అంటారు. ఇదంతా ఎందుకు? అక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు కదా, మీకు ఏమని చేశారు, మీ దగ్గర చీటీ ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అని. సో ఇతను ఏంటంటే నామినేట్ నేను చేయకుండా వాళ్ళకి ఇస్తే బాగుండు అనేసి వాళ్ళకి ఇచ్చేసాడు. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే క్లారిటీగా తెలిసిపోయింది. ఫస్ట్ నామినేషనే బిగ్ బాస్ అనౌన్స్మెంట్, నామినేషన్ శంకారావం అంట పేరు. ఏంటో కొత్తగా ఉన్నాయి అసలు ఇవన్నీ. తర్వాత వాళ్ళు బెలూన్స్ పగలగొడుతుంటే కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్ అయితే నడిచింది. బెలూన్స్ పగలగొడుతుంటే మన మాధురి గారు ఏమంటారంటే కొంచెం అంటే నార్మల్ గా అన్నారనమాట. మాధురి గారు ఏమన్నారంటే బెలూన్స్ పగలగొడుతున్నారు కదా, ఎవరు క్లీన్ చేయాలి అది ఇదంటే బిగ్ బాస్ సెటరికల్ గా మాధవి గారు మీరే క్లీన్ చేయించాలి దాన్ని అంటాడు. సో ఓకే అనిపించింది. తర్వాత ఎవరెవరు నామినేట్ చేస్తారు అది అనేసి ఇమ్మాన్యుయల్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ ముందు చెప్పాడు తనుజాని నామినేట్ చేస్తారని నీకున్న పాయింట్ అన్నాడు. తర్వాత 2nd వచ్చేసరికి 2 పాయింట్స్ ఉన్నాయన్న, ఎవరిని నామినేట్ చేస్తారో తెలియదు అని అన్నాడు అనమాట. అప్పుడు ఇమ్మాన్యుయల్ ఏంటంటే తనుజ నామినేట్ చేస్తాడు, ఎలా ఏం మాట్లాడతాడు అనేది చూడాలని ఇచ్చినాడని చెప్పాడు. మనకి ఎపిసోడ్ లో కూడా అదే చెప్పారు. బట్ అక్కడ నాకేమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తనుజ నామినేట్ అయింది కాబట్టి ఇంకొకరిని ఎలిమినేషన్ లోకి తీసుకొస్తా బాగుండని మంచి స్ట్రాటజీని. ఆల్రెడీ ఆయుష్ కూడా వీళ్ళకి అదే స్ట్రాటజీ వాడి ఇంకొక వైల్డ్ కార్డు తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ ఒక ఓటు ఉన్నా 2 ఓటు ఉన్నా కానీ వాళ్ళు ఎలిమినేషన్ లోకి వస్తారనిపించింది. ఇక్కడే స్ట్రాటజీ మిస్ అయింది అనిపించింది అనమాట నాకు. సో ఇక్కడ ఫస్ట్ ఆయుష డైరెక్ట్ నామినేషన్ చేయాలా, ఆయుష డైరెక్ట్ గా రీతు నామినేట్ చేసింది. సో యాటిట్యూడ్ నచ్చలేదు, నీ యాటిట్యూడ్ నచ్చలేదే నాకు, నువ్వు అసలు అమ్మాయి మాట్లాడుతుంటే నాకు ఎంత చిరాకు అనిపించింది అంటే చండాలంగా అనిపించింది నాకు. అదేదో యాటిట్యూడ్ కింద మాట్లాడుతుందండి ఆవిడ. లైక్ ఈ వీక్ అసలు ఆవిడను గౌరవ్ సేవ్ చేయడము దండం పెట్టుకోవాలా. దీనికంటే ముందు వాళ్ళకు పవర్ ఇచ్చారు కెప్టెన్స్ కాబట్టి ఏదో క్యాప్సూల్ అనేది పెట్టారు. ఆ క్యాప్సూల్ రెడ్ క్యాప్సూల్, బ్లూ క్యాప్సూల్ ఉంటుంది. బ్లూ క్యాప్సూల్ సేవ్ 1 అని ఉంటుంది. రెడ్ క్యాప్సూల్ ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటారు.
సో ఇక్కడ ఏంటంటే గౌరవ్ ఎలిమినేషన్ లో ఉంటాడు, మన సుమన్ శెట్టి అయితే ఎలిమినేషన్ లో అంటే నామినేషన్ లో ఉన్నాడు అనమాట ఇలాగా. సో అక్కడ ఆయుష వర్సెస్ రీతు గొడవ అయితే గట్టిగా జరిగింది, ఆ గిన్నెల దగ్గర అది జరిగింది. ఆ రీతు కూడా తగ్గలేదు అనమాట, గట్టిగా ఇచ్చి పడేసింది. ఆయుష కూడా గట్టిగా అలాగే మాట్లాడింది. బట్ కొంచెం ఎందుకో నాకు ఆయుష అయితే కొంచెం అతిలాగా అనిపించింది కొంచెం. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. తర్వాత దివ్య వచ్చి మళ్ళీ దివ్య కూడా ఆయుష నామినేట్ చేసింది. ఓకే, రీతును నామినేట్ చేసింది. దివ్య ఆయుష నామినేట్ చేసింది. రీజన్ కూడా అదే చెప్పింది, నువ్వు గొడవల కోసం ఎదురు చూస్తున్నావు, గొడవలు ఎక్కడ గొడవలు అవుతున్నాయి అనే దాని గురించి మాట్లాడుతున్నావు, కంటెంట్ కోసం చూస్తున్నావు, అది అనేసి దివ్య అనింది అనమాట. తర్వాత దివ్యకు డబుల్ నామినేషన్ కార్డు ఉంది కదా. తర్వాత సాయం చేసింది. సాయి బ్యాక్ బిచింగ్ మాట్లాడుతున్నాడు, సాయి ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట్లాడుతున్నాడు అనేసి. తర్వాత సాయి అది అంటే ఆ మాట్లాడడం అనేది నేను అబ్జర్వ్ చేశాను, అది మార్చుకోవాలని చెప్తే, సో ఇక్కడ అబ్జర్వేషన్ వర్సెస్ ఇమాజినేషన్ అని ఇమాజినేషన్ ఏదో అన్నాడు సాయి, మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు అనేసి. అబ్జర్వేషన్ వేరు, ఇమాజినేషన్ వేరు. అబ్జర్వేషన్ అంటే నేను గమనిస్తున్నారు, ఇమాజినేషన్ అంటే ఊహించుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు సాయి కొంచెం అటు ఇటు ఫ్లమ్ అయిపోయాడు. మేబీ సాయి కూడా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అయితే లేవు. కళ్యాణ్ పడాలతో జరిగిన దాంట్లో కూడా మనోడు కొంచెం అంతకేం అనిపించలేదు. సో తర్వాత సాయి మాట్లాడి దివ్య ఫ్యామిలీ చేసుకోండి, అది బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడానికి దివ్యనే కారణం, అది ఇది అని చెప్పారు కదా. సో అమ్మాయిని అయితే గుచ్చి అంటున్నారు అందరు అదే మాట, బర్నీ ఎలిమినేట్ అవ్వడానికి దివ్యనే కారణం. ఇక్కడ ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి ఎవరికి కారణం కాదు. నువ్వు సెన్స్ లో ఉండాలా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల గేమ్ ఎలా ఆడుతున్నారు, మన గేమ్ ఎలా ఆడుకోవాలని ఒక గ్రామంలో వెళ్ళిపోకూడదు, ఒకరిని గుడ్డిగా నమ్మకూడదు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ 15 అందరు పోటీదారులే, ఎవరికి కాదనమాట, అట్లా అనిపించింది. తర్వాత రీతు మరియు ఆయుష ఇక్కడ అనిపించింది, రీతు ఇంకొకళ్ళు నామినేట్ చేసింటే బాగుండేది అనిపించింది నాకు. బట్ చూడాలా మరి, 3 డబుల్ నామినేషన్ లా వచ్చింది అక్కడ. 3 డబుల్ నామినేషన్ వచ్చినట్టుంది. యా 3 డబుల్ నామినేషన్ వచ్చినట్టుంది. అలాగా కాదు 2 డబుల్ నామినేషన్. తర్వాత రీతు వర్సెస్ ఆయుష ఇష్యూ మళ్ళీ స్టార్ట్ అయింది. సో అక్కడ కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. ఆల్మోస్ట్ జుట్లు కొట్టుకునే అంత సీన్ అయింది అనమాట రీతుకు మరి ఆయుషకు. సో ఇక్కడ ఇద్దరు ఎవరైతే తప్పనేది కామెంట్ చేయండి, ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. సో నిజంగానే ఆయుష మాట్లాడుతుంటే నాకు మండిపోయింది అనమాట తర్వాత చూసుకున్నట్టయితే. తర్వాత రమ్య వచ్చింది. ఈ అమ్మాయి ఈ వీక్ 100% ఎలిమినేట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే రమ్య తనుజ నామినేట్ చేసింది. తనుజ నామినేట్ చేసే రీజన్స్ కూడా అదే ఇచ్చింది అనమాట. లవ్ లో పార్క్ లాగా ఉండింది అది ఇది అనేసి, బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడానికి మీరే కారణం అనేసి, ఫేక్ భలే మాట్లాడింది అమ్మాయి. ముసుగులో ఉన్నారు డ్రామా క్వీన్, ఫేక్ అనేసింది అనమాట. అంత మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు బయట చూసావు, బయట నీకు కనపడింది, నీకు చూపించింది. బిగ్ బాస్ టీం వాళ్ళు ఏంటంటే ఏది చూపించాలనుకుంటే చూపించుకుంటారు, మొత్తం చూపించరుగా. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య మంచి కన్వర్జేషన్ నడిచిందేమో. ఏంటంటే సో ఇలాగా క్లారిటీగా ఆల్రెడీ తనుజ చెప్పేసింది కదా, నువ్వు తమ్ముడు లాంటి వాడు అనేసి. సో అలా అన్న తర్వాత కూడా ఎందుకు చేస్తాడు, అలా చేయడు కదా అనిపించింది నాకు. బట్ అక్కడ ఏంటంటే బిగ్ బాస్ టీం వాళ్ళు బయట చూసి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బిగ్ బాస్ టీం వాళ్ళు ఏది చూపించాలో అదే చూపిస్తారు. మొత్తం 24 hours ఒక పర్సన్ కి సంబంధించిన 24 hours కంటెంట్ అయితే చూపించారుగా. వాళ్ళకి ఏది కావాలో ఏది స్టఫ్ కావాలో అది చూపించుకుంటావు. నువ్వు బయట నుంచి చూసి వచ్చి ఇక్కడ జడ్జి చేయడం కరెక్ట్ కాదనిపించింది. ప్లస్ నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పని ఏంది, నువ్వు చేసేది కూడా అదే పని కదా. చూద్దాం, ఒక వారమే కదా అయింది. దాని తర్వాత నాకు నచ్చని పాయింట్ ఏంటంటే ఈ సీజన్ ఫార్మేట్ లో వాళ్ళకి పవర్స్ ఇచ్చి పంపించడం. ఆల్రెడీ 1 week వచ్చేసరికి వాళ్ళకి బెనిఫిట్ అయింది. ఫస్ట్ వీక్ నామినేషన్ లేకుండా, తర్వాత పవర్స్ రాసి అవి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, ఒక్కసారి కాదు ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటో ఇది గోలగా ఉండింది అనమాట ఈ సీజన్. తర్వాత తనుజ నామినేషన్, తనుజకు ఆయుష్కు మధ్య, తనుజకు రమ్యకైతే గట్టిగా జరిగింది. తనుజ అయితే ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేసింది అనమాట. ఇక్కడ తనుజ తప్పు కూడా ఉంది. అదేంటంటే అక్కడ సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున సార్ వీడియో ఇచ్చారు కదా, ఆ వీడియోలో అక్కడ మాధురి గారు కూడా ఉన్నారు. మాధురి గారే అన్నారు రెండు చేతులు కలిస్తే చప్పట్లు అనేది. బట్ మాధురి గారితోటి దగ్గరగా తిరుగుతున్నట్టు, అంటే దగ్గరగా ఉండింది, చాలా చాలా క్లోజ్ గా ఉండింది అనిపించింది అనమాట.
మేబీ అది నాకు వచ్చినప్పుడు నాకు అలా అనిపించింది. తర్వాత నీకు ఇలా అనిపించింది కాబట్టి నీతో మాట్లాడుతున్నానని ఏమన్నా మాధురి గారు అన్నారేమో, అందుకే కంటిన్యూ అవుతున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైనా ఒక విషయం వాళ్ళు మన గురించి బ్యాక్ బిచ్చింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళతో మనం మాట్లాడడం అనమాట, కొంచెం బ్యాక్ అంటే వెనకడిగేస్తాం అనమాట. నాకు అలా అనిపించింది. మేబీ మా దివ్యల మాధురి గారు ఏమన్నా మాట్లాడి తను సాల్వ్ చేసుకున్నారేమో అనిపించింది. సో ఇక్కడ మేబీ ఆ పాయింట్, ఆ చప్పట్లు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని రమ్యను ఉద్దేశించి అనింది కదా. సో అది అనింది మాధురి గారు కదా. అలాగా తర్వాత విజిల్ వేయడము, ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేసింది. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెయ్యరా అన్నాము. ఆల్మోస్ట్ ర్యాగింగ్ టైప్. లైవ్ లో చూసినా అలాగే ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ రమ్య వచ్చి మాట్లాడడానికి ట్రై చేసింది. అంతగా బిగ్ బాస్ టీం వాళ్ళు ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ ఇస్తున్నారు అనమాట. తర్వాత సాయి వచ్చి కళ్యాణ్ నామినేట్ చేశారు. డిమన్ పవన్ విషయంలో నామినేట్ చేశారు. అంటే వాళ్ళు బ్యాక్ బిచ్చింగ్ చేసినా కానీ నువ్వు నామినేట్ చేయలేదు. సో లాస్ట్ వీక్ ఏదైతే బాల్ టాస్క్ ఉందో, బాల్ టాస్క్ లో ఇతనికి బాల్ ఇస్తాను అన్నాడంట సాయి. బాల్ ఇస్తే డిమన్ పవన్ నామినేట్ చేస్తామంటే లేదు, అక్కడ అతనిది ఎంత తప్పు ఉంది, నాది కూడా అంతే తప్పు ఉంది అనేసి నేను నామినేట్ చేయనని చెప్పాడంట. అది షార్ట్అవుట్ చేసుకునే విషయం, నామినేషన్ అంత విషయం కాదని చెప్పాడంట. సో ఇక్కడ కూడా అదే జరిగింది. బాగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. సాయికి అది అర్థం కాలేదన్నమాట. అక్కడ ఏంటంటే డిమన్ పవన్ తప్పు చేశాడు, నేను కూడా నా మిస్టేక్ కూడా ఉంది, నేను అతని మీద ఎక్స్పెక్టేషన్ పెంచుకోవాల్సింది కాదు, నా మిస్టేక్ కూడా ఉంది కాబట్టి నేను అది వదిలేస్తాను, తర్వాత మాట్లాడుకున్నాం, సార్ట్అవుట్ అయ్యింది. సో అది నామినేషన్ దాకా తీసుకొచ్చేంత పాయింట్ కాదు అని చెప్పాడు అనమాట. సో అది క్లియర్ అనిపించింది, భలే అనిపించింది నాకు. సో తర్వాత తనుజ రమ్యాన్ని నామినేట్ చేసింది. సేమ్ రీజన్స్ ఇదే చెప్పాం కదా, చప్పట్ల గురించి, విజిల్ గురించి ఇదే చెప్పింది అనమాట. ఫస్ట్ ఒకళ్ళని జడ్జ్ చేసే ముందు నీ గేమ్ చూసుకో, నువ్వు ఎక్కడ నువ్వు చూసుకో. నేను నీకు నచ్చినట్టు ఆడటానికి రాలేదు, నా గేమ్ నేను ఆడటానికి వచ్చానని తనుజ ఏదైతే నిందో అది సూపర్ గా చెప్పింది తనుజ, ఎక్సలెంట్ గా చెప్పింది. తర్వాత లాస్ట్ లో కళ్యాణ్ సెకండ్ నామినేషన్ చేయాలన్నమాట. ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సంజన గారిని నామినేట్ చేశాడు మనోడు. సంజన నామినేట్ చేసినమాట ఇమ్మోనియల్ షాక్ అసలు. ఎందుకురా నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నావురా అని సంజన అడిగింది అనమాట. లేదు లాస్ట్ వీక్ కనిపించలేదు మీరు, అది కదా. నేను కళ్యాణ్ నామినేషన్ తో అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ 5 weeks సంజన అల్లాడిచ్చింది హౌస్ మేట్స్ ను. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత సంజన ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అసలు తన కంటెంటే కనపడలేదు అనమాట. అలా ఉన్నింది తను. సో వైల్డ్ కార్డ్స్ ని భయపెడుతుందని అందరూ అనుకున్నారు. కాకపోతే తను బ్యాక్ స్టెప్ వేసి వెనక్కి వెళ్ళిపోయింది అనేసి కళ్యాణ్ అన్నాను. నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడే ఇమ్మనియల్ బయటపడిపోయింది అనమాట తన గేమ్. సంజన నామినేట్ చేయగానే మనోడు నువ్వు వేరే వాళ్ళు నామినేట్ చేస్తానంటే నేను ఇచ్చాను, తనుజాన్ని నామినేట్ చేస్తానంటే నేను ఇచ్చాను, నువ్వు తనుజాకి ఏ పాయింట్స్ చదువుతావు అది ఇది అన్నట్టు తనుజకు కొంచెం షాక్ అయినట్టుంది. నువ్వు సంజన గారిని నామినేట్ చేస్తావనంటే అస్సలు ఇచ్చేవాడిని కదా, నేను నా దగ్గర ఒకటి పెట్టుకోవాల్సింది అది ఇది అన్నాడు. ఆ తప్పేవరది, నీదే. సేఫ్ గేమ్ ఆడింది ఎవరు? ఇమ్మాన్యుయల్. ఎందుకంటే మిగతా వాళ్ళందరికి ఇచ్చేస్తే వాళ్ళు కొట్టుకుంటారు, నేను హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే క్లారిటీగా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా సంజన గారు ఇమ్మాన్యుయల్ తోటి అన్నారనమాట, నువ్వు వాడితో మాట్లాడొద్దురా, వాడు చాలా కన్నింగ్ ఫెలో అని అనమాట. ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆల్రెడీ భరణి గారిని అందరు అన్నారు కానీ కనిపించిన బంధం అది, కనిపించని బంధం ఇది అనమాట. సో ఇమ్మాన్యుయల్ గ్రాఫ్ అయితే పడిపోయింది, సంజన గారి గ్రాఫ్ కూడా పడిపోయింది. ఈ వీక్ ఆవిడ ఏం చేసినా కానీ ప్రేక్షకులకు అర్థమైపోయింది అదంతా కంటెంట్ కోసం అనేసి అయిపోయింది అనమాట. ఇమ్మాన్యుయల్ అక్కడ సీరియస్ అవ్వడం, కళ్యాణ్కి ఇమ్మాన్యుయల్కి మధ్య అవ్వడం. మనోడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అన్న నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, ఆల్రెడీ తనుజ నామినేట్ చేశారు కాబట్టి ఇంకా మళ్ళీ ఎందుకు నామినేట్ చేయడం, అందుకే సంజన గారిని నామినేట్ చేస్తున్నాను అని చెప్పడం. ఇక్కడ టూ గుడ్ అనిపించింది, భలే మార్చాడు కళ్యాణ్, స్ట్రాటజీ బాగా మార్చాడు అనిపించింది. సో ఇంతటితోటి అయితే నామినేషన్ లో అయితే అందరు ఉన్నారు. తర్వాత గౌరవ్ వచ్చేసి ఆయుషన్ సేవ్ చేశాడు అనమాట. ఎందుకు సేవ్ చేశాడో అర్థం కాలేదు. గోలా ఏంటో మరి గౌరవ్ సేవ్ చేశాడు. సో చూడాలి ఎలా ఉంటుంది అనేది చూడాలా ఇక్కడ. కానీ ఆయుష ఉండింటే టాప్ బాటమ్ లో వచ్చేసరికి ఆయుష రమ్య వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. ఈ వీక్ గేమ్స్ ఎలా ఆడతారు, ఎవరు బాగా ఆడతారు అనేది చూడాలా. నేను అనుకోవడం ఆల్మోస్ట్ కళ్యాణ్ అయితే వచ్చేస్తాడు, పైకి వచ్చేస్తాడు అనుకుంటున్నా. తనుజ వర్సెస్ కళ్యాణ్ అవ్వబోతుంది. టాప్ 2 తనుజ వర్సెస్ కళ్యాణ్ అవ్వబోతుంది అనేది నా గట్ ఫీలింగ్. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.